ఉమా వ్లాగ్స్ అండ్ స్టోరీస్. హలో అండి అందరికి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. పల్లెటూరులో లేచి బయటకు వచ్చినామంటే పొద్దుగాల పచ్చని చెట్లు, ఓ దిక్కు పిట్టలు అరుస్తుంటే ఓ దిక్కు కోళ్ళు అరుస్తుంటే భలే అనిపిస్తుంది కదా. యాక్చువల్గా ఇవి మా ఆయన తీసిండు, నేను వేరే పని మీద నింటినప్పుడు. ఇంక ఇవాళ అయితే ఇంట్లో పనులు అయిపోయిన వెంటనే అల్లం పైన పెట్టుకున్నాను. నేను మా ఇంట్లో అల్లం పేస్ట్ వచ్చింది, అందుకే ఇక అమ్మ మా ఊర్లోకి బండి వస్తుంది కదా, అల్లం వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర తీసుకునింది. ఇవి తీసుకొని కూడా 3-4 రోజులేమో అవుతుంది. నాకు ఇంట్లో పిల్లల పనుల వల్ల పిల్లలతో పాటు ఇంకా వేరే పనులు అంతా సెట్ కాక వదిలేసిన. ఇంకా ఈరోజు ఇంకా పడుకునిన్నారు పిల్లలు, అంటే అప్పటికి టైం 7:30 అవుతుంది. ఇక పడుకున్నారు కదా, ఎట్లా తొందరగా పని చేసుకుందాం అన్నట్టుగా అల్లం పని పెట్టుకున్నాను. నేను కిచెన్ మాత్రం మొత్తం కంప్లీట్గా నీట్గా అన్ని పనులు చేసేసుకున్నాను. గిన్నెలు గట్లా తోముకొని బండ మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని ఈ అల్లం పని పెట్టుకున్నా. దీనికి మట్టి బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎన్నిసార్లు కడిగినా వెళ్తుంది కదా, చాలా చిరాగా అనిపిస్తుంది నాకు. 6-7 సార్లు కడిగి మళ్ళీ పొట్టు తీస్తాను. నేను ఎట్లా పొట్టు తీస్తే అది పోతుంది కదా మట్టి, ఎందుకులే అని అనిపిస్తుంది. కాకపోతే నాకు ఎందుకో సాటిస్ఫాక్షన్ అనిపించదు తర్వాతకి ఆ విధంగా. అందుకే 6-7 సార్లు కడిగిన తర్వాత పొట్టు తీస్తాను. ఈ పొట్టు తీయడం ఏమో కానీ అల్లం గీరినామంటే అసలు చేతులంతా మంట ఉంటాయి కదా ఘాటుకి. రాత్రి వారికి కనీసం అసలు అన్నం కూడా కలుపుకోబుద్ది కాదు, భలే చిరాకు అనిపిస్తుంది నాకు. అట్లా వెల్లిపాయ పొట్టన్నా తీద్దాం అనిపిస్తుంది ఒక్కొక్కసారి, కానీ గోర్ల మంటలు లేస్తాయి. దానికన్నా నాకు ఈ చేతుల మంటలే నయం అనిపిస్తుంది. ఇంతకు ముందు చాలా సార్లు తీసిన అవి కూడా పొట్టు. ఇంక ఇప్పుడు ఏమో ఈ వీడియో నాకు మా ఆయన తీసిండు. ఫస్ట్ అసలు ఎంత మంచిగా వీడియో తీసిండాడో, కాకపోతే కింద క్లిక్ చేయడం మర్చిపోయినాడంట. అసలు మంచి క్లిప్ మిస్ చేసిండు. ఇక మళ్ళీ చూసుకొని మళ్ళీ వీడియో స్టార్ట్ చేసిండు. నాకు బాగానే హెల్ప్ చేస్తాడబ్బా మా ఆయన. అప్పటికి తనకి టైం అయ్యింది, ఉరుకులాడుతూనే ఉన్నాడు. కాకపోతే నా కోసం నేను అడిగిండని వీడియో తీసిండు. ఈడనేమో కోడి కోసం నన్ను లాడిండు, అసలు ఎంతసేపు వెయిట్ చేసిండో. అది ఫస్ట్ అరిచింది, మళ్ళీ దాని అరుపు ఎప్పుడు వస్తుందా అని బాగా వెయిట్ చేసుకుంటూ ఉన్నాడు. ఇంకా లాస్ట్కి దొరికిందిలే, కాకపోతే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా కాబట్టి అది పోయింది. ఈరోజు నా చింతాలకి వ్యాక్సిన్ ఉంది, 16 monthsది. మా పిల్లలకి వ్యాక్సిన్ అంటే మాకు చాలా భయం అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళందరి పిల్లల్లా కాదు కదా, లాక్టోస్ ఫ్రీ కాబట్టి ఇద్దరు ఇట్లా వ్యాక్సిన్ ఎప్పుడైనా వేసిందంటే కంపల్సరీ వామిటింగ్స్ వస్తాయి. ఫీవర్ అంటే కామన్, అందరి పిల్లలకి ఉంటుంది. కాకపోతే వీళ్ళకి బాగా వామిటింగ్స్ అయ్యి వ్యాక్సిన్ వేసినప్పటి నుంచి అది మొత్తం కంప్లీట్గా బాడీకి పోయే వరకు వణుకుతూనే ఉంటారు. మా పిల్లలు ఇద్దరు అంతే, చిన్నప్పటి నుంచి అయినా వాడంతే ఈ పాప అంతే. వ్యాక్సిన్ అంటేనే అసలు పిచ్చ భయం అయిపోతుంది మాకు. వాళ్ళు తనలాడుతుంటే చూడలేకనే అసలు తర్వాత కనిపిస్తుంది మాకు అసలు ఎందుకు వేయించినాం అబ్బా అని. కానీ ఇంకా వేయాలి కదా, తప్పదు, వాళ్ళకి ఫ్యూచర్లో వాళ్ళ కోసమే కాబట్టి. ఇవి ఇంతసేపటికి చూసుకుంటే ఫ్యూచర్ ఇంకా చాలా ఉంది కాబట్టి ఇంకా తప్పకుండా వేయిస్తాం. మా పాప మరి అశ్వత్థామ కన్నా ఎక్కువగా ఉంటుంది. ఆమెకు మోషన్స్ ఖచ్చితంగా అవుతాయి, ఇంకా వామిటింగ్స్ మాత్రం అస్సలకి ఆగదు. ఎవరు చెప్పు, ఎవరో చెప్పు తాత చెప్పు, ఎవరు కూర్చోరు? ఫోన్ ఏడవకు. ఎవరో చెప్పు తాత చెప్పు. అదో తాత చూడు, అదో తాతను చూడు. వ్యాక్సిన్ అయిపోయినాక ఇంటికి వచ్చిన వెంటనే అసలు ఒక్కటే ఏడుపు పెట్టింది. మా తాతని అడిగి మరీ వీడియో కాల్ చేయించుకొని ఏడుస్తూ ఉంది తాత ముందలా ఆయి అని. మా తాత లాస్ట్కి మమ్మల్ని తిట్టిండు, అసలు ఎందుకు వేయించిండ్రు మీరు అని. ప్రతిసారి ఆ పిల్లలతో అల్లాడతారు కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని తిడుతూనే ఉంటాడు మా తాత. కానీ తప్పదు కదండి, వేయాల్సింది కాబట్టి ఇంకా మేము కూడా భరించుకొని వేస్తాము. నా పెళ్ళి ఆల్బము నా మ్యారేజ్ అయినా 4.5 సంవత్సరాలకు వచ్చిందండి. అంటే మా నాన్న అప్పుడే పైసలు కట్టేసిండు, కాకపోతే వాళ్ళు చేయడమే చాలా లేట్గా చేసిండ్రు. ఈసారి కూడా అన్ఎక్స్పెక్టెడ్గా మా నాన్న మా నడిపి పెద్దనాన్న ట్విన్స్ కాబట్టి మా నడిపి పెద్దనాన్న కూతురికి కూడా తనే తీసిన్నాడు వీడియో, ఇట్లా ఫొటోస్ కూడా. ఇంకా మా నాన్న అనుకొని చెప్పిండంట గట్లా. ఇంకా మా పెద్దనాన్న మాకు చెప్తే ఇంకా మేము వెళ్ళి తీసుకున్నాము. ఎన్నో ఫొటోస్ దింపిండ్రండి, కానీ అన్ని మిస్ అయిపోయినాయంట. కనీసం ఆల్బమ్లో ఒక 50 ఫోటోల కన్నా ఎక్కువగా లేవు. అక్కడక్కడ ఉన్నవి జర యాడ్ చేసిందంట, కొంచెం బెటర్ లేండి. కనీసం చూసుకోవడానికి ఈ ఫొటోస్ అన్న దొరికినాయి నాకని జర సంతోషపడ్డా నేను.
వీడియో కూడా ఇచ్చిండ్రు, కానీ అది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది. నాకు తెలిసి ఇంక ఈ ఆల్బమ్ కూడా అమ్మ వస్తే తీసుకుపోతుందేమో. క్యాలెండర్ కూడా ఇచ్చిండ్రు. మరి క్యాలెండర్ చూస్తే నేనైతే ఫుల్ గా నవ్వుకున్నాను. ఎందుకో మీరే చూడండి. కానీ ఫొటోస్ మాత్రం జర మంచిగానే అనిపిస్తున్నాయి కదా, కానీ ఇంకా చాలా దింపిన్నారు. ఇక్కడేమో మా గంట దీపం ఫోటో, నేను అందుకే అంత క్లియర్ గా చూపిస్తున్నాను. మాకు గంట దీపం ఉంటుంది. అసలు మ్యారేజ్లో అన్ని ప్రోగ్రామ్స్ కన్నా మాకు అదే ఎక్కువగా ఇష్టము. చాలా బాగుంటుంది గంట దీపం ప్రాసెస్ మాత్రం. అది మాకు మాత్రమే ఉంది, మా హస్బెండ్ వాళ్ళకి లేదు. కానీ అది ఉంటేనే పెళ్ళిళ్ళ భలే కళ అనిపిస్తుంది. క్యాలెండర్ చూసి నేను ఎందుకు నవ్వుకున్నానో చూపిస్తున్నా చూడండి. 2024 అని వేసిండ్రు తను, అంటే పోయిన సంవత్సరం వేసినారు ఈ ఫొటోస్ ఇవి. కానీ మాకు ఇప్పుడు తెలిసింది, ఇప్పుడు తెలిసినందుకు వెళ్ళి ఇప్పుడు తీసుకున్నాం మేము సంవత్సరానికి. మాకు పెళ్ళి అయింది 2021, క్యాలెండర్ ఫొటోస్ చేసింది 2024, నా చేతికి వచ్చింది 2025. ఈ ఆల్బమ్ నేను చూస్తుంటే అశ్వత్థామగాడు కూడా నాతో చూసుకుంటూ కూర్చున్నాడు కదా, వాడు అడిగిన క్వశ్చన్స్ కి నాకు అసలు ఏం సమాధానం చెప్పాలో అర్థమే కాలేదు. అంటే వాడు లేకుండా ఫొటోస్ దిగినామంట మేము. అమ్మ అసలు నన్ను ఎక్కడ పెట్టి నువ్వు ఫొటోస్ దిగనికపోయినావు, నాన్న కూడా లేడు, నాన్నని ఎక్కడ పంపించినావు, నువ్వు నన్ను ఎక్కడ పంపించినావా అని అడుగుతున్నాడు వాడు. నేను లేకుండా నాకు తెలియకుండా నువ్వు జయకాడికి పోయి ఫొటోస్ దిగొచ్చున్నావా, నువ్వు ఎక్కడెక్కడనో పోయినావు కదా, మరి నన్ను ఎందుకు తీసుకుపోలే అని అడుగుతున్నాడు వాడు. నిజంగా పిల్లలకు మాటలు వచ్చినాయంటే వాళ్ళకి ఏమైనా చూపించాలన్నా ఏమైనా చెప్పాలన్నా భలే భయం అనిపిస్తుంది. ఏ క్షణాన్న ఏ టైంలో వాళ్ళు ఏం క్వశ్చన్ అడిగేది తెలియదు. నా బిడ్డ మాత్రం నాన్న నాన్న అని వాళ్ళ నాన్నని మాత్రమే అడుగుతుంది. మా అమ్మ చూడండి పాపం ఫేస్ అంతా ఎట్లా అయిపోయిందో. ఇక్కడనేమో మా అమ్మమ్మ తాత. మా అక్క పెళ్ళైనా 8 నెలలకే మా పెళ్లి కూడా. ఇంకా మొత్తం ఊర్లోనే ఉండేసరికి అక్కడ ఇక్కడ తిరుగుడే మాకు చాలా ఎక్కువ అయినది. అందుకే మా అమ్మ అట్లా అయ్యింది ఫేస్ అంతా. ఇంకొకటి సంవత్సరం లోపే ఇద్దరం వెళ్ళిపోయినాం కాబట్టి అసలు ఆమె బాధ చెప్పుకోకర్లేదు. ఎంత గానం ఏడ్చిందో. ఫొటోస్ అంకులు పెళ్లి మా ఇంట్లో అయితే మా నడిపిపోయిందన్న వాళ్ళ ఇంట్లో ఫొటోస్ అవన్నీ గవి యాడ్ చేసిండు నా పెళ్లి ఆల్బమ్ లో మొత్తం చూసుకుంటే ఈడ మాత్రమే చాలా ప్యూర్ గా నవ్వినట్టు అనిపించింది నాకు. అందుకే జూమ్ చేసి మరి చూపిస్తున్నాను. ఇవన్నీ ఫొటోస్ చూసుకుంటే ఇప్పుడు జర నవ్వు వస్తుంది. కానీ నా పెళ్లిలో నాకు పెట్టిన వైట్ బొట్టే అస్సలకి నచ్చలేదు. ఏ ఆడపిల్లకైనా పెళ్లి చేసుకుని అత్తగారింటికి పోయే ముందు ఉన్న ఆయన టైంలోనైనా వాళ్ళ పేరెంట్స్ తో టైం స్పెండ్ చేసి పెళ్లికి నచ్చిన శారీస్ కానీ, బ్యాంగిల్స్ కానీ, స్టిక్కర్స్ కానీ, లేకపోతే ఏదైనా సరే జ్యువెలరీ కానీ తనకు సొంతంగా చూసుకోవాలని అనుకుంటారు. కానీ నాకు మాత్రం అదృష్టం లేకుండే కొన్ని రీజన్స్ వల్ల అస్సలకి మర్చిపోలేను ఆ మూమెంట్స్ మాత్రం. లైఫ్ లో నేను చాలా రిగ్రెట్ గా ఫీల్ అవుతా. ఇప్పటికైనా సరే ఎవరైనా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళని చూస్తే అసలు నా పెళ్లికి నేను ఇవన్నీ నాకు సెలెక్ట్ చేసుకున్న అదృష్టమే లేకుండా అనిపిస్తుంది. కానీ ఇంకేం చేస్తాం, అయ్యిందితో అయిపోయింది. గుర్తుకొచ్చినప్పుడల్లా బాధ అనిపిస్తుంది. కానీ ఇంకేం చేయలేం కదా. అల్లం పొద్దుగాల గీరినా కానీ ఇంకా కొయ్యనే లేదు. ఇంకా వెల్లిపాయలు కూడా పొట్టేదియలేదు. నాకు పిల్లలతో మాత్రం అస్సలకి టైం కుదరట్లేదు. ఇంకా పాపకి వ్యాక్సిన్ వేయించినాం కాబట్టి ఆమె అస్సలకే చేయదిగట్లేదు. బాగా జ్వరం వస్తుంది కదా, ఇంకా అందులో వణుకుతా ఉండింది. వామిటింగ్స్ కూడా జర స్టార్ట్ అయినాయి. ఈ మురుకులు మేము దీపావళి పండుగ అయిపోయినాక మొదటి రోజు చేసుకుని ఇంటిమి. అశ్వథామ గాడు అడిగింటే అమ్మమ్మ వేసినదిగా ఐస్ కూడా పెట్టిన ఫ్రిడ్జ్ లా. ఐస్ బాగా బట్టలో కట్టి ఒక 3 గాళ్ళ కాలికి అట్లనే కడితే అస్సలు గడ్డ కాలేదు. ఈసారి మా ఇంట్లో 2 days అయిండే కంటిన్యూగా చికెన్ ఉండే. ముందు రోజేమో అమ్మమ్మ చేసింది, ఈ చికెన్ ఏమో నేను చేసిన. నాకు చికెన్ గ్రేవీ కన్నా ఇట్లా ఫ్రై చేసుకుంటేనే మస్తు ఇష్టం అండి. ఇంకా చికెన్ నైట్ టైం చేసుకుంటాం కదా, మార్నింగ్ ఇట్లా కొంచెం అన్నా మిగులుతుంది కదా, దీన్ని మళ్ళీ కొంచెం ఆయిల్ అల్లం పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకొని ఉప్పు మసాలా అన్నీ తగిలించుకొని కానీ ఫ్రై చేసుకొని తింటే అసలు ఎంత బాగుంటుందో టేస్ట్. ఇంకా నార్మల్గా ప్లేట్లో పెట్టుకొని తినేదానికన్నా డైరెక్ట్ బాండీలోనే అన్నం కలుపుకొని తింటే ఇంకా మస్తుగా ఉంటుంది. మా ఇంట్లో మాత్రం భలేగా నచ్చింది నేను చేసిన ఫ్రై. మేము ఇట్లా ఫ్రై సపరేట్ గా చేసుకుంటే మా మరిది ఏం చేసిండు, నేను చేసిన ఫ్రైలకించి తీసుకొని ముక్కలు మళ్ళీ ఫ్రై చేసుకొని తిన్నాడు. అంటే నేను ఇందాక ప్రాసెస్ చెప్పినట్టుగానే నేను ఎప్పుడు అంతే ఏం తెచ్చినా నాకు సపరేట్ గా తీసి పెట్టాలి. ఈడనేమో అశ్వితమ్మకి ఏడసూది ఇచ్చిరా అని చూపిస్తున్నాను నేను. కానీ ఉండి ఉండి అదే అప్పుడేనండి ఏడుస్తుంది కదా, దెబ్బకు నిప్పలు తీసి అట్లనే కక్కేసింది. పాపం నాకైతే మస్తు బాధ అనిపించింది చిన్నదాన్ని చూస్తే. ఇంకెంతేనండి వాళ్ళకి వీడియో. మళ్ళీ వ్లాగ్ లో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్